రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ సెంటర్ల బంద్కు పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనతో పాటు మల్కజ్గిరి జిల్లాకు సంబంధించినటువంటి యజమానులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్ ఏం లేదు సార్. మాకు గత 20 సంవత్సరాల నుంచి మార్జిన్ ఏదైతే ఇస్తుర్రో ఆ మార్జిన్లో కూడా 15-20 రూపాయలు కోత పెట్టిరు. ఏదైతే కంపెనీ మాకు ఇన్ని రోజుల నుంచి ఇస్తున్న కంపెనీ వెనుకప్ కంపెనీ ఉందో అదే కంపెనీ రేటు మేము పేపర్లో ఫాలో అవుతూ కస్టమర్కి కూడా అదే రేటు ప్రకారం మేము అమ్ముతున్నాం. కాబట్టి అదే రేటుని మాకు ఇప్పటివరకు వేరే కంపెనీలు మా సొంతంగా రేటు నిర్ణయించుకునేది ఉండదు. 350 అయినా 250 అయినా కంపెనీలే నిర్ణయిస్తాయి. మాకు వచ్చే మార్జిన్ ఇంతకుముందు ఒక 26 రూపాయలు ఉండే కేజీకి లైవ్కి వచ్చి, ఇప్పుడు అది 16 రూపాయలకు చేసిరు. మాకున్న మార్జిన్ను ఇంతకుముందు 1.65 స్కేల్ రేట్ ఉండే, ఇప్పుడు దాన్ని 1.75 స్కేల్ రేట్ ప్రకారం మాకు మార్జిన్ ఇవ్వాలని ఏప్రిల్ 1వ తారీఖు నుంచి బంధుకు రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునియడం జరిగింది. తప్పు ఎక్కడ జరుగుతూ ఉంది? పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గర జరుగుతూ ఉందా, లేకపోతే మధ్యవర్తుల దగ్గర జరుగుతూ ఉంది? ఇది మెయిన్ ఏదైతే ఈ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో చిన్న చిన్న రిటైల్ సంస్థలు లేకుండా చేయడానికి మొదటి అడుగు సార్ ఇది. ఈ అడుగుతోని రిటైల్ సంస్థలను లేకుండా నాశనం చేయాలి. మనం ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నామో మనమే ఏలాలనే ఆలోచనతోని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఏడ తప్పు జరుగుతుంది, ఎవరికి ఏడ నష్టం జరుగుతుంది అని ఆలోచన చేసి మాకు ఒక న్యాయమైన రేటును గవర్నమెంట్ ద్వారా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము గవర్నమెంట్ కోరడం జరుగుతుంది. చాలా మందికి ఒక ఒపీనియన్ ఉంటుంది, ఏదైతే చికెన్ సెంటర్ యజమానులు అంటే ఆర్థికంగా బలంగా ఉంటారు, మంచి వ్యాపారం జరుగుతాయని కూడా అందరు కూడా ఒక అవగాహన ఉంటుంది కదా, దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? మాది చిన్న చిన్న షాపులు సార్. మా షాపులలో వచ్చి మీరు చూస్తే మా బతుకు తెరువులు ఎట్లా ఉంటాయో తెలుస్తుంది. మా కాళ్ళు వలిగిపోయి ఆ రక్తం నీళ్ళలో తిరిగి కాళ్ళు వలిగిపోయి చెయ్యి వలిగిపోయి జీతాలు ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడో ఒక 20 ఏళ్ళ కింద ఒక 5,000 పెడితే జీతం వస్తుండే. ఇప్పుడు మినిమం వాళ్ళకు తిండి కాస్ట్ రూమ్ అన్నీ పెట్టి 25,000 ఖర్చు అవుతుంది సార్. ఇప్పుడు మాకున్న పిల్లలకి ఇప్పటికి కూడా మా దాంట్లో ఉన్న చికెన్ షాప్ సోదరులు గవర్నమెంట్ స్కూళ్ళలోనే పిల్లలు చదువుతారు సార్. పెద్ద పెద్ద స్కూళ్ళల్లో కూడా పిల్లలు చదువుతలేరు. కాబట్టి మేము ఏదో గుంతమ కోరికలేము కోరతలేము. మాకు రావాల్సిన మార్జిన్లో 1.75 స్కేల్ రేట్ ప్రకారం ఇచ్చి మా చిన్న సంస్థలు బతికేటట్టు చేయాలని చెప్పి కంపెనీలను వేడుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవట్లేదు అంశం మీద? ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవట్లేదంటే సార్, లాస్ట్ టైము ఏదైతే 2022లో కరోనా స్టార్ట్ అవుతుందని ఆ టైంలో ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఏదైతే ఇప్పుడు మార్కెట్లో టీవీలో యాడ్లు ఇచ్చేటోళ్ళు కానీ తర్వాత రకరకాల పేపర్లలో యాడ్లు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి, పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే గవర్నమెంట్ దగ్గర ఉరికి అయ్యో మాకు 1000 కోట్ల నష్టం జరిగిపోతుంది, కరోనా అంటే చికెన్తో వస్తుందని చెప్పేసి మీరు మాకు హెల్ప్ చేయాలంటే నక్లెస్ రోడ్లో వాళ్ళందరూ ఒక పెద్ద మీటింగ్ పెట్టి హీరోయిన్లతో సహా తీసుకొని వచ్చి చికెన్ తినిపించి చూపెట్టిండు. ఎందుకు? అప్పుడు వాళ్ళకి లాస్ వస్తుంది అని చెప్పేసి. మరి మీరు ఈరోజు ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి ఎందుకు చికెన్ షాపులు బంద్ చేస్తున్నారు అని మమ్మల్ని అడిగిన నాదులు లేడు. ఎందుకు అంటే వీళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళకి అవసరం ఉంటేనేమో గవర్నమెంట్ దగ్గర పోతారు, ఏదైనా చేసుకుంటారు, లోన్లు తీసుకుంటారు, సబ్సిడీలు తీసుకుంటారు, ఏమైనా చేస్తారు. మా దగ్గరకు వచ్చే వరకు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కార్పొరేట్ వ్యవస్థలో మేమే రూపాయి జమ చేసి వీళ్ళకి పైసలు కట్టినాం. వీళ్ళు ఇంత పెద్ద కావడానికి కారణం రిటైల్ మార్కెటే. ఇప్పుడు వీళ్ళు రిటైల్ మార్కెట్ లేకుండా వాళ్ళే రిటైల్ మార్కెట్కి రావాలని చూస్తారు. ఆ విధంగా ఆర్థికంగా వీళ్ళని ఎట్లా కొట్టాలంటే మార్జిన్ ఇవ్వద్దు, ఆ విధంగా వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయి. వాళ్ళ నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి ఉమ్మడి హైదరాబాద్, సికింద్రాబాద్, టోటల్ తెలంగాణ మొత్తంలో బంద్కు పిలుపునిచ్చినాము. ఈ బంద్ కొనసాగుతుంది. దీంట్లో మెయిన్గా గవర్నమెంట్ కల్పించుకోవాలి. మీకు ఎందుకు ఇబ్బంది అయింది, ఇన్ని టీవీలలో ఇన్ని పేపర్లలో వస్తూ ఉంది అని చెప్పి గవర్నమెంట్ పిలవాలి. గవర్నమెంట్ పిలవాల్సిన ఎందుకు ఉంది అవసరం ఉందంటే మీరు కార్పొరేట్ కంపెనీలకు కానీ పౌల్ట్రీ వ్యవస్థలో కానీ మీరు లోన్లు ఇస్తారు, సబ్సిడీలు ఇస్తారు. మేము ఓటర్సమే కదా, మేము కూడా గవర్నమెంట్ నమ్ముకున్నోళ్ళమే కదా, మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆశిస్తున్నాము. ప్రజెంట్ ఏం లేదు బ్రదర్, 26 రూపాయలు నడుస్తుంది. అంటే 16 నుంచి 26 రూపాయలు నడుస్తుంది. ఈ ఒక్కటి కూడా మేము రోజుకి 20 కోళ్ళు అమ్మినాం అనుకోండి, ఈ సీజన్లో రాత్రి తెల్లారి గట్ల 3 గంటలకి 20 కోళ్ళు వేసిపోతారు. ఒకదానికి యావరేజ్గా ఒక కోడికి వచ్చేసి 30 రూపాయలు, 20 ఇంటూ 30 కోళ్ళు అంటే 600 రూపాయలు 700 రూపాయలు వస్తుంది. ఈ లోపు మాకు ఆచారం బాగలేక ఒక కోడి చచ్చిపోయింది అనుకోండి, వీళ్ళు మార్కెట్ రేటు డిసైడ్ చేసింది కేజీ 350 రూపాయలు చికెన్. నేను 20 కోళ్ళు అమ్మితే 700-600 వచ్చే కాడ ఒక కోడి చచ్చిపోయిందంటే 300 రూపాయలు నేను లాస్ అవుతున్నా. మరి ఆ లాస్ అనేది కంపెనీ ఆలోచించాలి అవుతా. హైదరాబాద్ నగరంలో రోజుకు 1000 రూపాయల కిరాయి ఉంటుంది, 600 రూపాయల లాభం వస్తే ఎట్లా గెటిన్ అవుతా ఉన్నారు? అంటే వీళ్ళు కావాల్సుకొని ఏం చేస్తారు, ఇలాంటి వాళ్ళు ఉండొద్దు,
మేమే ఏసీలు పెట్టి అవుట్లెట్లు ఓపెన్ చేసుకుంటాం, కోళ్ళు మేమే చేస్తాము, ఎవ్రీథింగ్ మాదే ఉంటుంది. అప్పుడు మాదే టోటల్ మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, కస్టమర్లకి మమ్మల్ని బూచిలాగా చూపెట్టాలి, వీళ్ళు రేట్లు ఎక్కువ అమ్ముతురని చెప్పాలి, వాళ్ళు ఆఫర్లు పెట్టాలి. ఫస్ట్ కేజీకి 4 గుడ్లు ఫ్రీ తీసుకోండి అని చెప్పేసి పేపర్ కటింగ్ తీసుకోపోండి అని చెప్పింది ఎవరు? ఈ కంపెనీ కాదా? ఇదే బ్రోమార్క్ కంపెనీ ఒకప్పుడు పేపర్ కటింగ్ తీసుకొని పోతే కేజీ చికెన్ ఇస్తారు, చికెన్ షాపులకు పోతా అని చెప్పి అలవాటు చేసింది మీరే కదా. మరి ఈ రోజు ఏ ఆఫర్లు లేకుండా మమ్మల్ని ఎందుకు ఆగం చేస్తారు? ఇదొకటి పునరాలోచన చేసుకోవాలి, మాకు న్యాయం చేస్తారని చెప్పి అనుకుంటున్నాము. ఒకవేళ 31 వరకు కూడా మీ నిర్ణయం మారకపోతే మా కార్యాచరణ ఇట్నే ఉంటుంది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు ఉంటాయి. గవర్నమెంట్ మినిస్టర్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా మేము పోయి మా బాధలు చెప్పుకోవడానికి అందరూ ఐకమత్యంతో ఏకంగా ఉన్నాం. అంటే మీరు నిరవాధిక సమ్మెకు ఒకవేళ పిలుపునిస్తే సమ్మె కనుక కంటిన్యూ అయితే కార్పొరేట్ కంపెనీలకు కూడా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి, పౌల్ట్రీ ఫామ్ మీద దెబ్బపడే అవకాశాలు కూడా ఉంటాయి కదా. వాళ్ళు మనకు కనీసం 6 నెలల నుంచి మనకు మార్నింగ్ ఇస్తలేరు. మనం 6 నెలల నుంచి నష్టమైనాం. ఇప్పటి నుంచి కాదు, ఈ సమస్య పబ్లిక్ ఇప్పుడు తెలుస్తుంది. మనకు పబ్లిక్కి మనం నష్టమయ్యేది ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళు మనకు పేపర్ రేట్ ఇస్తారు. వాళ్ళకి మేము కోరుకునేది ఏంది, మనకు పేపర్ రేట్ కన్నా కొద్దిగా మార్జిన్ ఇవ్వండి అని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క తెలంగాణ స్టేట్ లెవెల్లో మొత్తం రేవంత్ రెడ్డి సార్, సీఎం సార్, మిమ్మల్ని మేము కోరుకునేది ఒక్కటే, వీళ్ళు మనకు మార్జిన్ ఇస్తే మేము చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు కదా, పబ్లిక్ దగ్గర మేము పైసలు తక్కువ తీసుకుంటాం. ఒకవేళ వీళ్ళు మార్జిన్ మనకు ఇవ్వలేదనుకో పబ్లిక్ దగ్గర మేము పైసలు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. మేమే అసోసియేషన్ సృష్టించుకొని మేము రేట్ పెట్టి అమ్ముకోవాల్సి వస్తుంది మనకు. ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే బడా కంపెనీ వాళ్ళు చోటా దుకాణం వాళ్ళకి మొత్తం ఖతం చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే బడా కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చిప్స్ తయారు చేసి వాళ్ళే డెలివరీ చేస్తున్నారు, వాళ్ళే చికెన్ షాపులు పెడుతున్నారు. ఈ చోటా చికెన్ షాపుల వాళ్ళకి మొత్తం తొక్కేయాలని చూస్తున్నారు. వీళ్ళు పెద్ద జపాన్ ఇంకా వేరే వాళ్ళతోటి బయట వేరే కంట్రీ వాళ్ళతోటి టైప్ అయ్యి అక్కడ చెస్ట్ పీసులు పంపిస్తున్నారు. ఇక్కడ మన ఇండియాలో లెగ్ పీసులు పెట్టుకుంటున్నారు. తర్వాత పెద్ద రెస్టారెంట్ హోటల్స్ ఉన్నాయి కదా, ఆ హోటల్స్కి 1 ఇయర్ దాకా కాంట్రాక్ట్ పెట్టుకుంటున్నారు వాళ్ళు. మనకు ఈరోజు 350 రూపీస్ కిలో ఉంటే వాళ్ళు 200 లాగే ఇచ్చేస్తున్నారు. వాళ్ళు 200 లాగా 1 ఇయర్ దాకా అగ్రిమెంట్ రాపించుకుంటున్నారు. నా చిన్న చికెన్ షాపులలో ఎట్లా బతకాలి? వాళ్ళు మనకు పేపర్ రేట్ ఇస్తారు 350 రూపీస్, వాళ్ళు 200 1 ఇయర్ దాకా రాపించుకుంటున్నారు. ఇప్పుడు నేను చిన్న హోటల్కి వెళ్ళాలని ఇవ్వలేను. వాళ్ళు పెద్ద రెస్టారెంట్లు, చైనీస్లు, గీనీస్లు అవుట్లెట్ పెట్టుకొని మొత్తం వాళ్ళే ఇప్పుడు రైతు 100లో 100% ఉండేది రైతు లేకుండా అయిపోయిండు. రైతు ఇప్పుడు 20% ఉన్నారు. వాళ్ళని కొనేసినారు. ఇందాక మా తారనాగ నాగరాజన్ చెప్పిండు కదా, రైతు వాళ్ళే కోళ్ళ ఫామ్ పోసి భూమి పూజ చేసుకొని వాళ్ళు కోళ్ళ ఫారాలు ఓపెన్ చేసుకొని వాళ్ళు పెంచుకుంటుంటే వీళ్ళు పోయి చిప్స్ ఇచ్చి వాళ్ళ కిలోకి 4 రూపాయలు 5 రూపాయలు మార్జిన్ ఇస్తారు. వాళ్ళు కూడా నష్టపోతారు, రైతులు కూడా నష్టపోతారు. రైతులకు కూడా మార్జిన్ ఇస్తలేరు, ట్రేడర్కి మార్జిన్ ఇస్తలేరు, మనకి మార్జిన్ ఇస్తలేరు. వీళ్ళంతా పబ్లిక్ దగ్గర వీళ్ళే దోచుకోబోతున్నారు బడా కంపెనీ వాళ్ళు. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఇది ఎందుకు చెప్పాలా? ఎందుకంటే 350 రూపాయలు కిలో ఉంది. ఈ పైసలు మన దగ్గర వస్తలేదు. ఈ 350 రూపాయల పైసలు మన దగ్గరకు వస్తలేదు. ఈ 350 రూపాయలు పైసలు డైరెక్ట్ ట్రేడర్ పోతుంది, ట్రేడర్ నుంచి కంపెనీకి పోతుంది, రైతుకు కూడా వెళ్తలేదు. ఈ పైసలు రైతులకు వెళ్తలేదు, డైరెక్ట్ కంపెనీకి వెళ్తుంది. మనం పేపర్ రేట్ కన్నా 10 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముతున్నాయి. ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు, పేదల ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు. పేద వ్యాపారులంతా ఇంత పెద్ద ఎత్తున నష్టపోతూ ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు అంశం మీద స్పందించట్లేదు? మీరు గవర్నమెంట్ వాళ్ళు, రేవంత్ రెడ్డి సార్, మీరు దీంట్లో జోక్యం చేసుకొని మనకి ఏదైనా పెద్ద కంపెనీ వాళ్ళతోటి మాట్లాడి మనకి ఏదైనా పరిష్కారం చేస్తే ఓకే. లేకపోతే మన ఏప్రిల్ 1 తారీఖు నుంచి మినిమం కనీసం 1 నెల దాకా షాప్ బంద్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు రెడీ ఉన్నారు. దీంట్లో ఎవరైనా సూసైడ్ చేసుకుంటే, ఏదైనా ఇబ్బంది అయితే, ఏదైనా ట్రేడర్కి నష్టం అయితే మనం బాధ్యతలు కాదు, మీరే చూసుకోవాలా. ఓకే. ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఇదే బిజినెస్లో ఉన్నారు. ఆయన ఎందుకు దీని మీద స్పందించట్లేదు? దీని మీద ఎందుకు మీకు మద్దతు తెలపట్లేదు? మేము కోళ్ళు తెచ్చుకొని ఇప్పుడు చెప్పండి సార్. ఈటెల రాజేందర్ ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఇదే బిజినెస్లో ఉన్నాడు. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మీరు నష్టపోతూ ఉంటే ఎందుకు స్పందించట్లేదు? మీకు మద్దతు ఎందుకు తెలపట్లేదు? వీళ్ళు బడా కంపెనీ వాళ్ళు మనకు మద్దతు చేస్తలేరు. మేము కోరుకునేది ఒక్కటే, ఇవన్నీ మొత్తం 100లో ఒకటే మాట, మనకు మార్జిన్ ఇస్తే ఇప్పుడు మినిమం 100లో 90% ప్రతి ఒక్కరు పనులు చేసి వాళ్ళు రేట్లు డిసైడ్ చేసుకొని అమ్ముకుంటున్నారు. ఖాళీ చికెన్ షాప్ వ్యవస్థ ఒక్కటే, గుడ్లు చికెను
పేపర్లో రేట్ వస్తుంది, బంగారం రేట్ వస్తుంది, మిగతాది ఏది వస్తలేదు. అగర్ మేము కూడా పేపర్ నేనే తయారు చేస్తా, నేనే ఒక పేపర్ తయారు చేసి నేనే చికెన్ షాప్లకి సప్లై చేసి నేనే పేపర్ డిసైడ్ చేస్తే అప్పుడు ఎవరికి ఇబ్బంది అయ్యేది? ప్రజలకే కదా. ఇది నోటెడ్ చేయండి, ఇది మీడియాలో పంపించండి, ఇది ప్రపంచంలో పంపించండి, ఇది తెలుస్తుంది. నేనే డిసైడ్ చేసుకుని అమ్మితే ప్రజలకు నష్టం అవుతుంది కదా. మేము వాళ్ళు చెప్పిన రేటు మేము అమ్ముతాం, మనకు మార్జిన్ ఇస్తే వాళ్ళు చెప్పింది మేము ఫాలో అవుతాం. ఓకే, మీరు చెప్పండి, దీనివల్ల ప్రజలకు ఏమైనా నష్టం ఉంటుందని మీరు భావిస్తూ ఉన్నారా? సామాన్య పబ్లిక్ సామాన్య పబ్లిక్ ఆటోమేటిక్గా ఎట్లా అంటే రేట్లు పెరిగినప్పుడు ఒక కూలీ చేసుకునేటోడు రోజుకి 500, 400 అట్లాంటి కూలీ వ్యవస్థ మన చికెన్ సెంటర్లకు చాలామంది వస్తారు. మిడిల్ క్లాస్ పీపుల్స్ అనేది చాలామంది రోజు 100 రూపాయలు 200 రూపాయలు చికెన్ తీసుకొని వెళ్తుంటారు. ఇలాంటిది ఏమైపోయిందంటే ఆటోమేటిక్ సేల్ పడిపోతుంది. డైలీ ఏమైపోతుంది, 360 రూపాయలు 400 రూపాయలు సేల్ పెరిగినప్పుడు 200 రూపాయలకు చికెన్ తీసుకోగలుగుతారు. 200 కాస్త 100 రూపాయలకు అవుతుంది. అట్లా ఏమైపోతుంది అంటే మా బిజినెస్ మైనస్ అవుతుంది, కస్టమర్ కాడ కూడా అంత బడన్ అయిపోతుంది. ఎందుకంటే ఒక మనిషి 5,000, 8,000 కూలీ చేసుకుంటే, ఒక పెట్రోల్ బంకులో చేసుకునే వ్యక్తి 10,000 జీతం వస్తుంది. 10,000 జీతం వస్తే ఒకరోజు చికెన్ తినాలంటే 400 రూపాయలు కూలీ పెట్టాలంటే తినలేడు. దయచేసి కూడా మన గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. పౌల్ట్రీ కంపెనీ ఎట్లా అంటే వాళ్ళ వ్యవస్థ ఎట్లుండే అంటే ఒక రోజు లాస్ వచ్చింది అనుకో, వాళ్ళ 25 గ్రూపులు 25 కంపెనీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ కంపెనీస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ₹1, ₹2 మా రిటైల్ వ్యవస్థ మీద వాళ్ళు వేస్తారు, పెంచుతారు. మా రిటైల్ వ్యవస్థకు పెంచుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ వ్యవస్థ అనేది జర మారాలి. ఎందుకంటే మా రిటైల్ కౌంటర్ అన్నది పెంచనీకి లేదు. ఎందుకంటే పేపర్ రేట్ ఇస్తాడు. వాళ్ళ కంపెనీలకు ఏ రోజైనా లాస్ వచ్చిందంటే 25 కంపెనీలు కూడా వాళ్ళ దగ్గర మాట్లాడుకొని వాళ్ళు ₹1 మా రిటైల్ కౌంటర్ మీద పెంచుతాడు, ₹1 ఫామ్ రేట్ పెంచుతాడు. మాకు అలాంటివి కూడా పెంచడానికి ఉంటుంది. ఎందుకంటే మా ప్రతి కస్టమర్కి మాకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఓనర్ యాజ్ ఎ ఓనర్ నేను కౌంటర్లో కూర్చుంటే కాబట్టి ప్రతి కస్టమర్కి నేను ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేరు, ఎక్కడో ఉంటారు, వాళ్ళు వేసే రేటు పేపర్ రేట్ చూస్తారు, వస్తాడు. ఈడొచ్చి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఈడొచ్చి మామూలుగా సేల్స్ మ్యాన్ ఈడొచ్చి మాకు అడుగుతుంటారు, ఎందుకు రేటు ఇంత చేసినావు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు ఇట్లా అని. దాని గురించి కూడా దయచేసి 1-2 సార్లు కూడా మేము ఏం చెప్తున్నామంటే 1-2 సార్లు మా విజ్ఞప్తి మీరు కూడా ఆలోచించాలి సార్. సీఎం సార్ మీ దృష్టి కూడా రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్ని విధాలా కూడా మాట్లాడుతున్నారు, 1000 కుటుంబాలు ఉన్నాయి, దీని కూడా ఉపాధి ఉంది, దాని గురించి కూడా మీరు మాట్లాడాలి అసెంబ్లీలో. దయచేసి మా సమస్య కూడా మీరు వెలుత్తాలి. ఎందుకంటే ఒక్కొక్క చిన్న కుటుంబాలు కట్టుకోలేక, కిరాయి కట్టలేక, దానికి ఏగొట్టలేక సూసైడ్ చేసుకునే చరిత్రలు ఉన్నాయి, సూసైడ్ చేసుకునే రోజులు కూడా వస్తున్నాయి. దయచేసి 1-2 సార్లు కూడా ఆలోచించాలి. చెప్పండి, ఒక షాప్కి ఎంత ఖర్చు వస్తుంది, ఎంతమంది పని చేస్తారు, ఎంతమంది దాని మీద డిపెండ్ అయి ఉంటారు? చెప్పండి. ఇది ప్రతి షాప్కి రెంట్ కానీ ఓనర్స్ పిల్లలకి కిరాया కానీ जो किराया है रेंट से हर साल बढ़ जा रहा, क्योंकि अपन 15-20 साल से है ना कारोबार कर रहे ये लाइन में, क्योंकि हम पढ़े नहीं लिखे नहीं, हम है ना ये हुनर में है ना करे हुए कि अपन मौलाली से बात कर रहे। हर साल रमज़ान को है ना 350 से 300 रुपये तक चिकन का रेट हो रहा। हर पब्लिक क्या बोल रहे चिकन का रेट, अरे तुम ही से है ना रेट बढ़ा के बेच रहे, ये है ना गलत फैमिली है। अपन कुछ रेट नहीं बढ़ाते, हमारा रेट जो है इनका कंपनी है ना डिसाइड करे तो वो रेट बेचते। इसलिए हम रमज़ान को है ना रेट है ना हर ईद को है ना कम रहता, रमज़ान को है ना रेट बढ़ा के बेचते। अपने कस्टमरों को अपने लोगों को है ना बहुत तकलीफ हो रही, ये है ना फार्मर्स है ना रमज़ान की वजह से थोड़ा है ना रेट है ना कम बेचना चाहिए। और पूरा साल भर का है ना रमज़ान में चाहे ना 1 महीना है ना हलीम होंगे, कुछ भी होंगे, हर चीज़ होंगे बेचने चाह रहे, वो बेचने की वजह से ये मार्जिन जितना आना है उतना ही आता। ये 6 महीने से मार्जिन अपने को नहीं आ रहा, पूरे तकरीबन 10% दुकान बंद हो गए। फिलहाल तापन भी बंद होने के चांसेस है। 1 तारीख को है ना बिल्कुल बंद करेंगे, बंद करके रोड पे उतरेंगे, अगर हो सका तो पेट्रोल डाल के जल जाएंगे, मगर ये मार्जिन अपन ला के दिखाएंगे। हमारे मुख्यमंत्री रेवंत रेड्डी साहब से है ना रिक्वेस्ट है अपन, क्योंकि ये जो पब्लिक जो भी है ना रोड पे आके जो है ना रोड पे जो आके है ना धरना करेंगे, उसको है ना हम जो है रेवंत रेड्डी से है ना हम रिक्वेस्ट कर रहे हैं, हमारा मार्जिन हमारे को है ना 1 तारीख तक जो है हमारे यूनियन वाले बड़े लोग जो बोले अल्हम्दुलिल्लाह वो है ना कर देना, लस कर देना, ठीक है। థ్యాంక్ యూ। పరిస్థితి మొత్తానికైతే ఏదైతే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కావచ్చు, జిల్లాల్లో కావచ్చు, ఏదైతే చికెన్ సెంటర్లకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం, నిర్వహించడం చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. ఏదైతే కార్పొరేట్కి సంబంధించినటువంటి శక్తుల వల్ల చాలా చిన్న భిన్నం అయిపోతూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యను పరిష్కరించాలి, ఖచ్చితంగా ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకోవాలి, వాటిని అరికట్టాలంటూ కూడా ఏదైతే మల్కజ్గిరికి చెందినటువంటి చికెన్ సెంటర్ ఓనర్స్ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద మండిపడుతూ వాళ్ళంతా కూడా ఒకవేళ
కనుక ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా కార్పొరేట్ శక్తులు కావచ్చు దిగిరాకుంటే ఏదైతే ఏప్రిల్ 1 నుంచి కూడా మేము నిర్వాధికంగా కూడా సమ్మె చేస్తామంటూ కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే చికెన్ సెంటర్లు కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా పూర్తి మొత్తంలో కూడా నిర్వాధికంగా కూడా బంద్ చేస్తామంటూ కూడా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది.